యేసుక్రీస్తు ఒకరోజు యెరూషలేము పట్టణ ప్రాంతాన్ని చూసి కన్నీరు కార్చి దుఃఖపడినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉగ్రత రాబోతుందని, యెరూషలేము మీద ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, రాయి మీద రాయి కట్టబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణం చెడిపోబోతుంది, ఆ దేవాలయం కాల్చబడుతుంది, అనేక మంది పరిశుద్ధులు నివసించే ఆ స్థలం అపవిత్రుల చేతికి అప్పగించబడుతుందని ఆయన దుఃఖం, ఆయన వేదన, ఆయన బాధ మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది సమాధాన సువార్త వినవలసిన వారు వినకుండా ఉన్న కారణాన్ని బట్టి ఆ సమాధానమే లేని కాలం రాబోతుందని ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే శాంతిని కలిగించే సువార్త వినడం మానేసి మనుషులందరూ శాంతినే కోల్పోయి మనశ్శాంతి లేక పిచ్చి పట్టి తిరిగే పరిస్థితి వచ్చే కాలం రాబోతుందని దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితి రాబోతుంది. అందుకే దేవుడు యెరూషలేము గురించి బాధపడుతున్నాడు. ఈ దినాల్లో పరిస్థితి దినాలు కూడా అలాంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు నీ కన్నీరు యెరూషలేము క్షేమం గురించి ప్రార్థించే స్థితి ఉండాలి.